ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుమల టాక్స్. నేను మీ లక్ష్మీ పూజిత. తిరుమల యొక్క డైలీ అప్డేట్స్కి స్వాగతం. తిరుమల దర్శనానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వగలరు. ఆ గ్రూప్ యొక్క లింక్ అనేది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ సెక్షన్లో ఇవ్వటం జరిగింది. ఈ వీడియోలో ఈరోజు మనం తిరుమల దర్శనం యొక్క వివరాలను గురించి, అలాగే ఈ రోజున టీటీడీ వారు విడుదల చేయబోతున్న దర్శనం టికెట్ల యొక్క పూర్తి వివరాలను గురించి కూడా తెలుసుకుందాం. కనుక వీడియోని చివరి వరకు చూడండి. ముందుగా నిన్న అంటే జూన్ 24వ తేదీన తిరుమలలో స్వామివారిని మొత్తం 77,878 మంది భక్తులు దర్శించుకున్నారండి. అందులో స్వామివారికి మొత్తం 30,140 మంది భక్తులు తలనీలాలను సమర్పించారు. నిన్నటి రోజున తిరుమలలోని శ్రీవారి హుండీ యొక్క ఆదాయం అనేది 4,46,00,000 రూపాయలు. ఈరోజు కూడా ఎటువంటి దర్శనం టికెట్లు లేకుండా నేరుగా భక్తులను ఫ్రీ దర్శనానికి అనుమతిస్తున్నారండి. ఇలా టికెట్స్ లేకుండా నేరుగా వెళ్లే ఫ్రీ దర్శనానికి ప్రస్తుతం 18 గంటల సమయం అనేది పడుతోంది. అలాగే తిరుపతిలో ఇచ్చే సర్వ దర్శనం టికెట్లను తీసుకొని దర్శనానికి వెళ్లే భక్తులకు దర్శనానికి 5 గంటల సమయం పడుతోంది. 300 రూపాయల దర్శనం వారికి మరియు 500 రూపాయల దర్శనం వారికి దర్శనానికి 4 గంటల సమయం అనేది పడుతోంది. ఈరోజు కూడా చిన్నపిల్లల సుపదం ఇన్ఫాంట్ దర్శనం అనేది ఉందండి. ప్రస్తుతం సుపదం ఇన్ఫాంట్ దర్శనానికి 1 గంట సమయం, అలాగే విఐపి బ్రేక్ దర్శనం టికెట్లు కలిగి ఉన్న భక్తులకు కూడా దర్శనానికి 1 గంట సమయం అనేది పడుతోంది. దీన్ని బట్టి ప్రస్తుతం తిరుమలలో భక్తుల యొక్క రద్దీ అనేది సాధారణంగానే కొనసాగుతోందండి. అంటే నిన్నటిలాగే భక్తుల యొక్క రద్దీ అనేది మరీ ఎక్కువగా లేదు, తక్కువగా లేదు, మధ్యమంగా సాధారణంగా కొనసాగుతోంది. కనుక భక్తులందరూ కూడా ప్రస్తుతం తిరుమల దర్శనానికి వెళ్ళొచ్చు, స్వామివారిని దర్శించుకోవచ్చు. ఇక ఇప్పుడు 2024 జూలై నెలకు సంబంధించిన శ్రీవారి దివ్యానుగ్రహ విశేష హోమం దర్శనం టికెట్లను జూన్ 25వ తేదీన అంటే ఈరోజు ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో విడుదల చేస్తున్నారండి. ఈ దివ్యానుగ్రహ హోమం టికెట్లు అంటే ఏంటంటే, తిరుపతిలోని అలిపిరి మెట్ల వద్ద గోశాల ఉందండి టీటీడీ వారిది. అక్కడ శ్రీవారికి దివ్యానుగ్రహ హోమాన్ని ప్రతి నెల కూడా నిర్వహిస్తారు. ఈ దివ్యానుగ్రహ విశేష హోమం దర్శనం టికెట్లను బుక్ చేసుకున్న భక్తులు తిరుపతిలోని అలిపిరి వద్ద ఉన్న గోశాలలో మీరు బుక్ చేసుకున్న తేదీకి హోమంలో కూర్చొని పాల్గొనాలి. ఆ హోమం అయిపోయిన వెంటనే ఆ రోజు మధ్యాహ్నమే ఈ టికెట్లతోనే శ్రీవారి యొక్క దర్శనం కూడా ఉంటుంది. కొండపైకి వెళ్ళి స్వామివారిని దర్శించుకోవచ్చు. ఈ విధంగా ఈ దివ్యానుగ్రహ హోమం టికెట్లతో మీరు స్వామివారిని దర్శనం కూడా చేసుకోవచ్చు. ఒక ఐడితో ఇద్దరికి ఈ ఒకటేసారి ఈ దివ్యానుగ్రహ హోమం టికెట్లను బుక్ చేయొచ్చండి. ఈ శ్రీవారి దివ్యానుగ్రహ విశేష హోమం దర్శనం టికెట్ల యొక్క ధర అనేది ఇద్దరికి కలిపి 1,600 రూపాయలు. ఈ టికెట్లు బుక్ చేసుకున్న వారు తిరుపతిలో హోమంలో పాల్గొన్న వెంటనే కొండపైన స్వామివారి యొక్క దర్శనం కూడా ఉంటుంది. అలాగే 2024 జూలై నెలకు సంబంధించిన లోకల్ టెంపుల్ సేవా టికెట్స్ని కూడా ఈరోజు జూన్ 25వ తేదీన అంటే ఈరోజు ఉదయం 10 గంటలకే విడుదల చేస్తున్నారండి ఆన్లైన్లో. లోకల్ టెంపుల్ సేవా టికెట్స్ అంటే టీటీడీ వారికి సంబంధించి కొండపైన తిరుమల శ్రీవారి ఆలయమే కాకుండా తిరుపతిలో ఎన్నో స్థానిక ఆలయాలు ఉన్నాయండి. ఉదాహరణకు కపిలతీర్థం గోవిందరాజస్వామి ఆలయం, శ్రీనివాస మంగాపురం కళ్యాణ వెంకటేశ్వర స్వామి, ఈ విధంగా తిరుచానూరు పద్మావతి అమ్మవారు, ఈ విధంగా ఎన్నో ఆలయాలు ఉన్నాయి. వీటిని లోకల్ టెంపుల్ సేవ అంటే స్థానిక ఆలయాల టికెట్లు అంటారు. వీటిలో కూడా సుప్రభాతం, అభిషేకం, కళ్యాణోత్సవం మొదలైన సేవలు అనేవి జరుగుతాయి. ఈ స్థానిక ఆలయాలలో ఈ ఆర్జిత సేవలలో పాల్గొనాలనుకునే భక్తులు ఈ లోకల్ టెంపుల్ సేవా టికెట్స్ని బుక్ చేసుకొని మీకు కావలసిన ఆలయంలో ఆయా సేవలో మీరు పాల్గొనొచ్చు. సుప్రభాతం కానీ, అభిషేకం కానీ ఈ సేవలలో పాల్గొనొచ్చు. వీటిని లోకల్ టెంపుల్ సేవా టికెట్స్ అని అంటారు. ఈ లోకల్ టెంపుల్ సేవా టికెట్స్ని కూడా జూన్ 25వ తేదీన అంటే ఈరోజు ఉదయం 10 గంటలకు టీటీడీ వారి ఆన్లైన్ వెబ్సైట్లో విడుదల చేస్తున్నారు. ఈ అన్ని రకాలైన టికెట్స్ని బుక్ చేసుకునే టీటీడీ అఫీషియల్ వెబ్సైట్ యొక్క లింక్ అనేది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ సెక్షన్లో ఇవ్వటం జరిగింది. భక్తులు ఈ లింక్ ద్వారా ఈ దర్శనం టికెట్లను బుక్ చేసుకోగలరు.
ఓం నమో వెంకటేశాయ. మీకు ఇంకా వీటి గురించి ఏవైనా సందేహాలు ఉంటే ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరండి. నేను వాటికి ఖచ్చితంగా రిప్లై ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. లేదా మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయితే కూడా మీరు నాకు డైరెక్ట్గా మెసేజెస్ పెట్టొచ్చు. నేను కూడా మీకు రిప్లై ఇచ్చి దర్శనం టికెట్లు బుక్ చేసుకోవడానికి హెల్ప్ చేస్తాను. ఇవి ఇవాల్టి తిరుమల అప్డేట్స్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయగలరు. ఓం నమో వెంకటేశాయ.